దేశాల ప్రజలకు ముఖ్యంగా సామాన్యులకు ఒక బిగ్గెస్ట్ రిలీఫ్ నిచ్చే న్యూస్ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. చెయ్యాలన్న మూడు ఉత్సాహాన్ని దొబ్బుతాయి నీలాంటి వాళ్ళు ఉంటే. నీకెవరు రవి వాళ్ళేడా? ఉండొక్క నిమిషం. చెయ్యాలన్న మూడు ఉత్సాహాన్ని సావదొబ్బుతాయి నీలాంటి రవి లాంటి ఉంటే. రెడీ? ప్రపంచ దేశాలకు రిటేక్ ఇది దరిద్రం. ప్రపంచ దేశాల ప్రజలకు ముఖ్యంగా సామాన్యులకు ఒక బిగ్గెస్ట్ రిలీఫ్ నిచ్చే న్యూస్ ఇప్పుడు నేను మీకు చెప్పబోతూ ఉన్నాను. గత కొన్ని నెలలుగా ప్రపంచాన్ని వణికించిన అమెరికా ఇరాన్ టెన్షన్స్ మళ్ళీ ఫస్ట్ నుంచి బ్లూపర్స్ బాగా వేసుకొచ్చిన నా దగ్గర నుంచి కదా. రెడీ? ప్రపంచ దేశాల ప్రజలకు ముఖ్యంగా సామాన్యులకు ఒక బిగ్గెస్ట్ రిలీఫ్ నిచ్చే న్యూస్ ఇప్పుడు నేను మీకు చెప్పబోతూ ఉన్నాను. గత కొన్ని నెలలుగా ప్రపంచాన్ని వణికించిన అమెరికా ఇరాన్ టెన్షన్స్కు ఎండ్ కార్డ్ పడింది. ఈ రెండు దేశాల మధ్య ఒక హిస్టారికల్ పీస్ అగ్రిమెంట్ కుదిరింది. మరి దీని కారణంగా మనకేంటి లాభం అనుకుంటున్నారు కదా, దీనివల్ల మనకేంటి లాభం అనుకుంటున్నారు కదా, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని పెరిగిపోయాయి కదా. తాకి ఏమైంది నాకు ఈరోజు దుర్మార్గుడా, అనవసరంగా నా చేతి టేక్ చేయించు, ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది అది. మళ్ళీ ఫస్ట్ నుంచే రెడీ? ప్రపంచ దేశాల ప్రజలకు ముఖ్యంగా సామాన్యులకు ఒక బిగ్గెస్ట్ రిలీఫ్ నిచ్చే న్యూస్ ఇప్పుడు నేను మీకు చెప్పబోతూ ఉన్నాను. గత కొన్ని నెలలుగా ప్రపంచాన్ని వణికించిన అమెరికా ఇరాన్ టెన్షన్స్కు ఎండ్ కార్డ్ పడింది. ఈ రెండు దేశాల మధ్య ఒక హిస్టారికల్ పీస్ అగ్రిమెంట్ కుదిరింది. మరి దీనివల్ల మనకేంటి లాభం అనుకుంటున్నారు కదా, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. సామాన్యుల బతుకు భారంగా మారింది. కానీ ఎప్పుడైతే శాంతి ఒప్పందం కుదిరిందో వెంటనే ఇంటర్నేషనల్ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా కొలాప్స్ అయ్యాయి. మరి ఈ ఒప్పందం గ్లోబల్ ఎకానమీపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతూ ఉంది? ఇండియాలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఎప్పుడు తగ్గుతాయి? ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంట్రెస్టింగ్గా ఉండబోతూ ఉంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి ఆఖరి వరకు చూడండి. హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. నేను సచిన్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ఒప్పందం గురించి అనౌన్స్ చేయగానే ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఒక్కసారిగా పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర దాదాపు 9.3%గా రిటేక్. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర దాదాపు 3.9% క్షీణించి బ్యారెల్కు $84కు చేరుకుంది. అదే టైంలో యుఎస్ క్రూడ్ ధర ఏకంగా 4.8% పడిపోయింది, $81కు చేరుకుంది. ఒక్కసారి ఆలోచించండి, ఫిబ్రవరి లాస్ట్ వీక్ నుంచి అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి. ఆ సందర్భంలో పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోయాయో. ఆ టైంలో ఆయిల్ సప్లై దారుణంగా దెబ్బతింది. క్రూడ్ ఆయిల్ ధరలు ఒకనొక టైంలో బ్యారెల్కు $120కు పైగా చేరుకున్నాయి. $120 నుంచి ఇప్పుడు ఒకేసారి $84కు పడిపోవడం అంటే గ్లోబల్ మార్కెట్కు ఇది చాలా పెద్ద రిలీఫ్ ఇచ్చే విషయం అనే చెప్పాలి. అసలు ఆయిల్ ధరలు పెరగడానికి మళ్ళీ తగ్గడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? అదే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ జలసంధి. జియోగ్రాఫికల్గా ఇంటర్నేషనల్ ట్రేడ్కు ఇది అత్యంత కీలకమైన సముద్ర మార్గం. ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే ముడి చమురులో మెజారిటీ పార్ట్ అంటే దాదాపు 20% ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నుంచి వెళ్తుంది. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి మిగతా ప్రపంచానికి ఆయిల్ సప్లై కావాలంటే ఈ రూట్ చాలా 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 ముఖ్యం. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి చివర్లో ఎప్పుడైతే అమెరికా ఇరాన్ మధ్య ఘర్షణలు స్టార్ట్ అయ్యాయో అప్పుడు ఇరాన్ ఈ సముద్ర మార్గాన్ని క్లోజ్ చేసేసింది. దీంతో ఆ రూట్ నుంచి వెళ్ళడానికి కమర్షియల్ షిప్స్ అంటే ఈ వెషల్స్ అంటూ ఉంటాం కదా, వాణిజ్య నౌకలు రిస్క్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇరాన్ పార్లమెంట్ మెంబర్ ఒకరు గతంలో ఇచ్చిన సమాచారం ప్రకారం, ఆయన పార్లమెంటుకు వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ ఉద్రిక్తతల కారణంగా కమర్షియల్ షిప్ ఇరాన్ పార్లమెంట్ మెంబర్ ఒకరు గతంలో వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ ఉద్రిక్తతల కారణంగా కమర్షియల్ షిప్స్ ఈ మార్గం నుంచి ప్రయాణించడానికి సగటున $20 లక్షల అంటే మన భారతీయ కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 18 కోట్ల రూపాయల వరకు ఇన్సూరెన్స్, ఇతర సుంకాల రూపంలో అదనంగా చెల్లించాల్సి వచ్చేది. మరి అంత ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆయిల్ ధరలు కూడా పెరుగుతాయి కదా. ఒకవేళ ఈ శాంతి ఒప్పందం కనుక కుదరకపోయి ఉంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఆర్థిక నిపుణులు ముందే హెచ్చరించారు. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఇలాగే ఆటంకాలు కంటిన్యూ అయితే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్లో ఇలాగే ఆటంకాలు కనుక కంటిన్యూ అయ్యి ఉండుంటే రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ బ్యారెల్కు $150 నుంచి $180 వరకు పెరిగే ప్రమాదం ఉందని చెప్పి వాళ్ళు అప్పుడే అంచనా వేశారు.
ఇదే కనుక జరిగి ఉండుంటే ప్రపంచవ్యాప్తంగా ఎకనామిక్ రెసిషన్ అంటే ఆర్థిక మాంద్యం వచ్చేసేది పాటికి. ఒకవేళ ఈ శాంతి ఒప్పందం కనుక కుదరకపోయి ఉంటే కేవలం అమెరికాలోనే ఫ్యూయల్ ప్రైసెస్ గ్యాలన్కు ఒకవేళ ఈ శాంతి ఒప్పందం కనుక కుదరకపోయి ఉంటే కేవలం అమెరికాలోనే ఫ్యూయల్ ప్రైసెస్ గ్యాలన్కు $5 ఒకవేళ ఈ శాంతి ఒప్పందం కనుక కుదరకపోయి ఉంటే కేవలం అమెరికాలోనే ఫ్యూయల్ ప్రైసెస్ గ్యాలన్కు $5 మార్కును దాటేసేవి. అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీలోని $5 దాటితే ఇక మిగతా ఒకవేళ ఈ శాంతి ఒప్పందం కనుక కుదరకపోయి ఉంటే కేవలం అమెరికాలోనే ఫ్యూయల్ ప్రైసెస్ గ్యాలన్కు $5 మార్కును దాటేసేవి. అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్లోని $5 దాటితే ఇక మిగతా కంట్రీస్ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో నేను మీ ఊహకే వదిలేస్తున్నా. అవును, నేను మీ ఊహలకే వదిలేస్తున్నా. అది అందుకే థ్యాంక్స్ టు దిస్ డీల్ ట్రంప్ తీసుకునే నిర్ణయం మళ్ళీ వెనక్కి చేద్దాం. ఇది ఒకవేళ నుంచి ఎవరిది ఇష్టెట్టాడు నాకు ఈరోజు. ఇదే దుర్మార్గుడా ఎక్కువ వెళ్ళిపో తిట్టుకుంటారు లాంటి రెడీ. ఒకవేళ ఈ శాంతి ఒప్పందం కనుక కుదరకపోయి ఉంటే కేవలం అమెరికాలోనే ఫ్యూయల్ ప్రైసెస్ గ్యాలన్కు $5 మార్కును దాటేసేవి. అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీలోని $5 దాటితే ఇక మిగతా కంట్రీస్ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో నేను మీ ఊహలకే వదిలేస్తూ ఉన్నా. అందుకే థ్యాంక్స్ టు దిస్ డీల్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ భారీ ప్రమాదం త్రుటిలో తప్పిపోయింది. మరి ఇంతటి హిస్టారికల్ డెవలప్మెంట్ను ట్రంప్ ఎలా అనౌన్స్ చేశాడో తెలుసా? ఆయన తన అఫీషియల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో ఈ విషయాన్ని ప్రపంచానికి షేర్ చేశాడు. ఇరాన్తో అగ్రిమెంట్ ఫైనలైజ్ అయిందని, సముద్ర రవాణాపై ఉన్న అన్ని రకాల ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు డిక్లేర్ చేశాడు. ట్రంప్ తన పోస్టులో ఏమన్నాడంటే, ఇరాన్తో కుదిరిన ఒప్పందం ఇప్పుడు పూర్తిగా సక్సెస్ అయింది. హార్మూజ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇప్పుడు ఎలాంటి సుంకాలు లేవు, కంప్లీట్ ఫ్రీగా ఉంది. అవును, కంప్లీట్ ఫ్రీ చేశాం తెరవడానికి అని చెప్పి పూర్తి అధికారం ఇస్తున్నాను అఫీషియల్స్కి అని చెప్పుకొచ్చాడు. అలాగే ఇరాన్పై విధించిన అమెరికా నౌకదళ దిగ్బంధనాన్ని తక్షణమే రద్దు చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు ట్రంప్. ప్రపంచ దేశాల ఓడలారా, మీ ఇంజన్స్ని స్టార్ట్ చేయండి, చమురు ప్రవాహాన్ని రానివ్వండి అంటూ పోస్ట్ పెట్టాడు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటి అంటే, వైట్ హౌస్లో ట్రంప్ 80వ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఆ బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగా నిర్వహించిన ఈవెంట్కు కొన్ని గంటల ముందే ఈ ప్రకటన రావడం విశేషం అని చెప్పాలి. అంటే ప్రపంచానికి ఇదొక బిగ్ బర్త్డే గిఫ్ట్ అని కూడా చెప్పచ్చు. ఇదంతా బాగానే ఉంది. మరి మన ఇండియా పరిస్థితి ఏంటి? మన దేశానికి ఈ ఒప్పందం ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేదిగా ఇక్కడ మీ ప్రశ్న. ఇక్కడికి వస్తున్నా. ప్రతి ఒక్క భారతీయుడు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇండియా తన ఎనర్జీ ఇక్కడ ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ఇండియా తన ఎనర్జీ నీడ్స్ అంటే ఇంధన అవసరాల కోసం దాదాపు 80% నుంచి 85% వరకు కేవలం దిగుమతులపైనే ఆధారపడుతూ ఉంది. మన క్రూడ్ ఆయిల్ అంతా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి, రష్యా నుంచి ఇంపోర్ట్ అవుతుంది. ఈ అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా గత కొన్ని నెలలుగా మన దేశం కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. గ్లోబల్ మార్కెట్లో ధరలు పెరిగిపోయాయి. ఇండియాలో కూడా డొమెస్టిక్ మార్కెట్లో ప్రైసెస్ విపరీతంగా పెరిగిపోయాయి. మరీ ముఖ్యంగా సామాన్యుడికి అత్యంత కీలకమైన ఎల్పిజి సిలిండర్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలొచ్చాయి. మే నెలలో మన దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయిల్ కంపెనీలు ఈ ధరలను కంటిన్యూగా పెంచుకుంటూ పోయాయి. దీని కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు, రవాణా ఛార్జీలు భారీగా పెరిగిపోయాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా సఫర్ అవుతూ ఉన్నాయి. ఇలాంటి టైంలో అమెరికా ఇరాన్ మధ్య పీస్ డీల్ కుదరడం, ఇంటర్నేషనల్ క్రూడ్ ప్రైస్ $80 మేరకు పడిపోవడం అనేది ఇండియాకు ఒక బిగ్గెస్ట్ బూస్ట్ అని చెప్పాలి. దీనివల్ల మన దేశం చెల్లించే ఇంపోర్ట్ బిల్ అంటే దిగుమతి ఖర్చు భారీగా తగ్గుతుంది. రిజల్ట్, దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు అందరి మైండ్లో ఉన్న ఒకే ఒక క్వశ్చన్ ఏంటి అంటే, ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయి కరెక్టే, మరి మన ఇండియాలో పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు సిలిండర్ ధరలు ఎప్పుడు దిగొస్తాయి అనేగా.
నార్మల్గా గ్లోబల్ మార్కెట్లో ధరలు తగ్గిన వెంటనే మన దేశంలో రేట్లు తగ్గవు. ఎందుకంటే ముందుగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గతంలో తమకు వచ్చిన నష్టాలను బ్యాలెన్స్ చేసుకుంటాయి. ఆ తర్వాత రాబోయే కొన్ని రోజుల్లో పెరిగిన ధరలను తగ్గిస్తాయి. కాబట్టి మరికొన్ని రోజుల్లో మనం గుడ్ న్యూస్ వినే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందంపై, అలాగే మన దేశంలో పెట్రోల్ ధరలు తగ్గడంపై మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆర్ స్ట్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగానే ఉందా?